అమ్మకాయ పెట్టే అని పెద్దలు చెప్పిన శాస్త్రము అచ్చరం పొల్లు పోతలేదుల్లా. ఆర్బీఐ హరిశ్చంద్రులు, బ్యాంకుల ధర్మరాజులు, దళారి దానకర్ణులు అందరు కలిసి చిల్లర దొరకక తిప్పలు పడుతున్న గరీబోనికి ఎంత ఆసరైతున్నారో చూడురి. వాళ్ళ గురించి చెప్తేనైతే మీరంతా మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు. నా మీద ఒట్టు కావాలంటే చూడురి. వడ్డిచ్చేటోడు మనోడుంటే ఏడ కూసున్నా కూడా మూలుగ బొక్క దొరుకుతుందని చిన్నాం గాని కూర బొగాన్లకు బొగాన్లే పట్టుకోపోయి వడ్డిచ్చేటోళ్ళు ఉంటారా? పైసలు ముద్ర కొట్టే పెద్ద బ్యాంకు వాళ్ళు ఉన్నారు చూడుర్రి. మొన్న శేఖర్ రెడ్డి అనే సౌండ్ పార్టీ టీటీడీ మెంబర్ ఇంట్లో కోట్ల కొద్ది రూపాయల కట్టెల పాములు దొరికినాయి కదా. పురాతన తవ్వకాల విగ్రహాలు బయటపడ్డట్టు, బాయి దవ్వితే బంగారం వెళ్ళినట్టు కుప్పల కొద్ది దొరికే వరకు ఐటీ శాఖ వాళ్ళకే చక్కెర వచ్చి కింద పడిపోయేంత పనైంది కదా. మరి గంటరెల్లమే గంటగానం పైసలు సారింట్లకి ఎట్లా పోవచ్చు? ఏం బ్యాంకు మేనేజరు ఏన్కమర్ర పట్టుకపోయి శేఖర్ రెడ్డి ఇంట్లో పోసి రావచ్చు అని ఎంక్వైరీ చేస్తే కాలి తప్పి దావకండ్ల పడ్డంత పరిస్థితి వచ్చిందట ఆఫీసర్లకు. ఇల్వ తక్కువగా ఆ బ్యాంకును ఈ బ్యాంకును బతిలాడి తెచ్చుకున్నాడేంది అని ముద్దర గుద్దిన నోట్లను గుజ్జినట్టే ఇంటికి తెప్పించుకున్నాడట ఇగురంగల్లా శేఖర్ రెడ్డి సారు. రంగారేదాకనన్నా ఆగినరో ఆగలేదో తెలియదు గాని కొత్త 2000 రూపాయల నోట్లను కాటార్లు కట్టి డోర్ డెలివరీ చేసి వచ్చిర్రట. ఇంకా అయ్యో ఇంత పదారున్నది కాబట్టి అతులు తెప్పించుకొని ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ పెట్టించుకోలేదు. అట్లయితే లారీల కిరాయిలు కూడా తప్పుతుండే పెద్ద మనిషికి. ఎంత పని అయిపోయాను. ఇంత పని చేసిన బోగర్గాన్లకు కూడా గీ ఉపాయం ఎందుకు తచ్చలేదో కదా. మూడో కంటికి తెలవకుండా నోట్లు తయారు చేస్తున్నామని మోడీ సార్ చెప్పిన ముచ్చట్లు ఎంత సొక్కపియో చూసిండ్రా. ఇక దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టు దొరలు గిట్లా నోట్లు వంచుకుంటున్నారు. మమ్మల మాత్రం బ్యాంకుల ముంగట నిలబెట్టి చంపుతాండ్రు. దొంగ సొమ్ము అంటే అసలు దొంగలేవలు నువ్వే చెప్పాలి మోడీ సారు అని తిట్టుకుంటున్నారు పబ్లిక్ అంతా. బండ కార్తికక్క